Hello Andy, I'm Dr. Harika, ophthalmologist from All India Institute of Medical Sciences, New Delhi. I'm specialized in eye plastic surgery, ocular oncology and facial aesthetic. So I am available with all these services at Eye Focus Eye Hospital, Vijayawada. ఈ రోజు వీడియోలో మనం కంటి రెప్ప బయటికి తిరిగిపోయి ఉంటే దాన్ని ఏమంటారు, దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, దీని గురించి మాట్లాడుకుందామండి. సో కొంతమందికి కంటి రెప్ప అనేది బయటికి తిరిగిపోయి ఉంటుంది, దాన్ని మనం ఎక్ట్రోపియాన్ అనేసి అంటాం. సో ఇది యూజువల్గా ఎల్డర్లీ అంటే ఏజ్తో పాటు అక్కడ స్ట్రక్చర్స్ వీకెన్ అప్ అయిపోయి అవి బయటకు అలాగా మడత పడిపోయి ఉంటాయి అన్నమాట. సో అలా కాకుండా కొంతమందికి యాక్సిడెంట్స్ అయినప్పుడు, ఇది చాలా కామన్ గానే చూస్తూ ఉంటాం. ఇలా యాక్సిడెంట్స్ అయినప్పుడు ఇక్కడ ఈ కంటి చుట్టూతా ఇంజరీస్ అయినప్పుడు ఏంటంటే కొంతమంది అలా ఏది పడితే అలా కుట్టేస్తూ ఉంటారు. అంటే స్పెషలైజ్డ్ గా దీనికి ప్రాపర్ స్కిల్డ్ గా సర్జరీ అవ్వకపోతే వాళ్ళకి అప్పటికప్పుడు వూండ్ అనేది ప్రాపర్ గా హీల్ అయినా కూడా స్లోగా ఆ స్కార్ వల్ల లేదా టిష్యూస్ లాగడం వల్ల ఈ ఐలిడ్ అనేది ఇలా బయటికి తిరిగిపోయి ఒక కార్నర్ లో ఇలా మనం చూస్తూ ఉంటాం. దాన్ని ట్రొమాటిక్ ఎక్ట్రోపియాన్ అనేసి అంటాం. సో వీటికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి? ఇలా బయట కంప్లీట్ గా ఏజ్ రిలేటెడ్ చేంజెస్ వల్ల ఐలిడ్ అనేది బయటకు టర్న్ అయిపోయినప్పుడు దానిలో చాలా డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉన్నాయండి. సో ఇదేంటంటే సర్జికల్ గానే మనం కరెక్ట్ చేసుకోవాలి. సో ఆ డిగ్రీ ఆఫ్ సివియారిటీని బట్టి ఏ ప్రొసీజర్ సూట్ అవుతుందో వాళ్ళకి ఆ ప్రొసీజర్తో దీన్ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా నేను చెప్పినట్టు ఇంజరీ వల్ల అంటే ట్రొమాటిక్ ఎక్ట్రోపియాన్ కేసెస్లో ఏంటంటే వాళ్ళకి స్కిన్ గ్రాఫ్ట్ కూడా చేయాల్సిన అవసరం పడుతుంది. సో ఆ స్కిన్ గ్రాఫ్ట్ అనేది ఎక్కడి నుంచి తీసుకుంటామంటే యూజువల్గా ఇలా ఇయర్ ఇంజరీ ఏం అవ్వకుండా ఉంటే అసోసియేటెడ్గా ఈ ఇయర్ వెనకాల టిష్యూ హెల్దీగా ఉంటే అక్కడి నుంచి మనం టిష్యూ తీసుకోవచ్చు. లేదా అదర్ ఆప్షన్స్ ఏంటి అంటే మన చేతి లోపల వైపు ఉండే స్కిన్ని మనం తీసుకోవచ్చు. కొంతమందిలో ఎక్కువగా డిఫెక్ట్ ఉంది లేదా పెద్ద అమౌంట్లో లేదా పెద్దగా మనకి స్కిన్ కావాల్సి ఉన్నప్పుడు థై నుంచి కూడా మనం ఈ టిష్యూ మనం తీసుకోవచ్చు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొసీజర్స్ తోటి దీన్ని మనం అప్రోప్రియేట్గా ట్రీట్ చేసుకోవచ్చు.